దేవునికి మహిమ. చింతల్లి చనిపోయింది, నిద్రించింది. నేను కోడూరు వచ్చాను. ఇది ఏ సెంటర్? రాస్పల్లి సెంటర్ దిగాను. అయితే లోపటేమో షాపులు, మా పాస్టర్ గారేమో ఒక పూలదండ తెండి అన్నారు. ఇక్కడ ఎక్కడా లేవు, ఆ ఊర్లో కూడా ఉండవంట. అయితే ఇక్కడ బిలీవరు, మీ పేరేం పేరు? లాజర్ కనిపించాడు. ఆ అబ్బాయికి పాపం పల్లికొట్టు ఫ్రూట్స్. ఈ ఊర్లో ఎవరన్నా చూస్తే లాజర్ కోసం, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మంచి బిలీవరు, మంచి విశ్వాసము. మరి ఇక్కడ నుంచి నేను ఏ ఊరు వెళ్ళమన్నారు? మాకారపురం వెళ్ళమంటున్నాడు, దండకి. అయితే ఆటో మీద వెళ్ళాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు పాస్టర్ గారు అని తెలుసు కనుక ఇదిగో నా బండి మీద మీరు వెళ్ళండి అని ఒక విశ్వాసంతో లాజరు చెప్పడం నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి బిలీవర్లు ఉంటే ఈరోజు ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి కూడా సువార్త వెళ్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమ అంటే అలా ఉండాలి. యేసయ్య ప్రేమ ఎలా ఉండాలంటే మార్కు సువార్త 12:31 ప్రకారం నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ప్రకారం లాజర్ ప్రేమను నేను చూసి సంతోషపడుతున్నాను. ఇదో వారి బండి మీద నన్ను అక్కడికి పువ్వులకి వెళ్ళమన్నారు. ఎంత భాగ్యమండి! ఎవరో తెలీదు, ఇప్పుడే పరిచయము. అయ్యగారు మీరు వెళ్ళండి, బండి మీద వెళ్ళండి అంటున్నారంటే ఇలాంటి వ్యక్తుల కొరకు మీరు ప్రార్థన చేయండి. 2, ఇలాంటి వ్యక్తులుగా దేవుని ప్రేమతో బ్రతకండి. ఎదుటివారిని ఐక్యత కలిగి జీవించు అన్నాడు దేవుడు. మరి 133వ కీర్తన మొట్టమొదటి వచనం ప్రకారం అలా బ్రతకండి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి మహిమకరంగా బ్రతకండి. దేవునికి మహిమ. మరి చెల్లి చింతల్లి నిద్రించింది, మరణించింది. చాలా బాధాకరంగా ఉంది. వారి కుటుంబం అక్కడికి వెళ్ళాలి. వారి కుటుంబానికి ఓదార్చే కొన్ని మాటలు చెప్పాలని వెళ్తున్నాము. దేవునికి మహిమ. మీరు అందరూ ప్రార్థన చేయండి. వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించేలా, ఓదార్చేలా, చింతల్లి కుటుంబాన్ని, మరి మాణిక్యం వారి కుటుంబాన్ని దేవుడు మరలా కుటుంబం అంతటిని కూడా రక్షించేలా ప్రార్థన చేయండి. ఈ ఊర్లో అందరిని కూడా రక్షించేలా, ఈ నర్సీపట్నం వరకు కూడా ప్రజలందరినీ రక్షించేలా అందరూ ప్రార్థన చేయండి. మరొకసారి లాజర్ని జ్ఞాపకం చేసుకోండి. లాజర్ని వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. వారి వ్యాపారం కూడా దేవుడు దీవించాలో. 128వ కీర్తన ఆశీర్వాదాలతో లాజరు వారి కుటుంబం బ్రతకాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్.